మంచి జాబ్ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. లైక్ చేసి సేవ్ అయితే చేసుకోండి. మన కేంద్రీయ విద్యా స్కూల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లో మనకు ఏదో ఒక జాబ్ జాలరా బాబు నుండి మనకు ఒక హై లెవెల్ జాబ్ కావాలి అనే ప్రొఫైల్ వరకు ఉంది. ఈ నోటిఫికేషన్ చూసి నేనే షాక్ అయినా, ఎందుకంటే ఇది వెరీ రేర్ నోటిఫికేషన్. బేసిక్ పే అనేది 1,00,000 వరకు ఉన్న జాబ్ కూడా ఉంది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంట్. రిమైనింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడే ముందు ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన అంటే కేవీఎస్, నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ అంటే ఈ రెండు ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వచ్చే రెండు ఆర్గనైజేషన్స్. దీంట్లో 1000+ టీచింగ్ పోస్ట్ అండ్ ఇంకా చాలా నాన్ టీచింగ్ పోస్ట్ అయితే ఉన్నాయి. దీంట్లో లొకేషన్ వచ్చేసి మ్యాక్సిమం మన హోమ్ టైంలోనే పడవచ్చు. అంటే హైదరాబాద్ కూడా రీజనల్ లొకేషన్ అయితే ఆఫీస్ అయితే ఉంది. అయితే దీంట్లో పోస్ట్ అంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి అంటే, ఫస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఈక్వలెంట్ గ్రూప్ ఏ అంటే యూపీఎస్సీ క్యాడర్ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ అనే దానికి ఈక్వలెంట్ అన్నట్టు. నెక్స్ట్ అకాడమిక్స్లో సేమ్ అసిస్టెంట్ కమిషనర్. దాని తర్వాత ప్రిన్సిపల్ ఈక్వలెంట్ గ్రూప్ ఏ. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అది కేవీఎస్లో ఉన్నాయి, ఎన్విఎస్లో ఉన్నాయి. ఇలా సపరేట్ మెన్షన్ చేసిన అన్నట్టు. ఎన్విఎస్ అందుకే స్టార్టింగ్లోనే ఎన్విఎస్ కేవీఎస్ అనేది ఇప్పటి నుండి అంటే మ్యాక్సిమం అదే యూజ్ చేస్తా. నెక్స్ట్ టీజీటీ పోస్ట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. నెక్స్ట్ లైబ్రేరియన్, మళ్ళీ టీజీటీ పోస్ట్ ఇచ్చిళ్ళు అంటే లాంగ్వేజెస్లో ఇది. నెక్స్ట్ ప్రైమరీ టీచర్స్ ఇన్ కేవీఎస్. నాన్ టీచింగ్ పోస్ట్ వచ్చేవరకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్. అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1 2 3 2 టోటల్. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ 2. నెక్స్ట్ నాన్ టీచింగ్ పోస్ట్ అవి కేవీఎస్లో. ఎన్విఎస్లో వచ్చే వరకు సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇది ఒకసారి దాని ఎలిజిబిలిటీ చూద్దాం. ఎసెన్షియల్ అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఈస్ పే స్కేల్ చూద్దాం. ఫస్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ ఎన్విఎస్, దానికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, బీఎడ్. మ్యాక్సిమం ఇవి టీచింగ్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి బీఎడ్ అనేది ప్రతి దాంట్లో అది మినిమం క్వాలిఫికేషన్ వాళ్ళకు. అంటే మనం ఒకవేళ బీటెక్ కంప్లీట్ చేసినా కూడా నెక్స్ట్ డిగ్రీ బీఈడీ చేసుకోవచ్చు. అట్లా బీఈడీ కంప్లీట్ చేస్తే మాత్రమే వీటికి ఎలిజిబుల్ ఉంటాం. అసిస్టెంట్ కమిషనర్ ఒకసారి చూడండి. పే స్కేల్ చూడండి, 78,800 బేసికే. అంటే మనకి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు అది ఒక 1,30,30,000 అట్లా వస్తాయి. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఇన్ కేవీఎస్,